welcome to KICK Kick. పందిని ప్రేమించండి, కుక్కని కూర్చోమనండి, పిల్లిని ప్రేమగా పలకరించండి, ఎలక ఎలా ఉన్నావు అని అడగండి, బర్రెని బాగున్నావా అని పలకరించండి, జంతువుల్ని ప్రేమించండి, పోయేదేముంది డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తాయి. థ్యాంక్స్. ఎవరు రాసిన కాపీ కొట్టకండి రోయ్. ఓకే, ఇవాళ షోలో 2 గ్యాంగులు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక. సూపర్, బాగా బీభత్సంగా డాన్స్ చేశారు. మేడం మీ పేరు? సాయిలక్ష్మి. సాయిలక్ష్మి. అండ్ మీరు? రోహన్. మీరు? హర్షిని. హర్షిని. దినేష్. దినేష్. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం పేరు డిసైడ్ చేసుకున్నారు? ఇడ్లీ గ్యాంగ్. ఓకే, ఇడ్లీ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. మేడం గారు మీ పేరు? శ్రీజారెడ్డి. వీళ్ళ ముగ్గురుతో పని లేదా మీకు? శివ, వరప్రసాద్. మధులిక. మధులిక అంటే ఏంటి అర్థం? హనీ. అలా మార్చారా? ఓకే. ఏకాంత్. 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 స్పెల్లింగ్ EKANTH. ఏకాంత్. ఏకాంతంగా ఉన్నా. ఓకే, ఏకాంత్. ఏకాంత్. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. వాళ్ళు ఇడ్లీ అంట, మీరేం పేరు పెట్టేసారు? సో ఇడ్లీ గ్యాంగ్ అండ్ వడ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్. సేమ్ టు సేమ్. ఈ సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ సేమ్ లా కనిపిస్తాయి, కానీ అందులో 8 డిఫరెన్సెస్ స్పాట్ చేయాలి మీరు. 60 సెకండ్స్ లో ఎన్ని స్పాట్ చేస్తే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వెళ్తాయి. రైట్? సో ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది చూడ్డానికి, ఆడుతున్నప్పుడు వేరేలా ఉంటుంది. మీ ముగ్గురు మీ టీమ్మేట్స్ కి హెల్ప్ చేయొచ్చు ఎవరైతే ఆడుతున్నారు. సో వాళ్ళు ఒక్కళ్ళే ఆన్సర్ బయటికి చెప్తారు. ఎవరు ఆడబోతారు మీ నలుగురిలో? డౌట్ గా చూస్తున్నావు కాబట్టి నువ్వే ఆడాలి. ఓకే, సో ఏం చదువుతున్నావు? ఇంటర్ కంప్లీటెడ్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అయిపోయింది ఇంటర్. భలే చదువుతున్నావు అయితే. నాకు 2-3 టైమ్స్ పట్టింది అదేంటో. ఓకే, హియర్ వి గో. ఇడ్లీ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. మిర్రర్ లో గ్రీన్ కలర్. మిర్రర్ లో గ్రీన్ కలర్ బోట్ లేదు. ఓకే. ఐస్ క్రీమ్ లేదు అక్కడ టేబుల్ పైన. టీపై మీద ఐస్ క్రీమ్ లేదు. ఓకే. 2. క్లాక్ లేదు అక్కడ పైన. పైన క్లాక్ లేదు. షెల్ఫ్ పైన. ఎస్. 3. షెల్ఫ్ లో అది లేదు. షెల్ఫ్ లో అది లేదా? ఎందుకు లేదు అది? ఏంటది? రైట్ సైడ్ షెల్ఫ్. ఓ నల్లదా? కెమెరాలో ఉంది. ఓకే. 4. పైన వాచ్. చెప్పావు కదమ్మా. ఫైర్ ఎక్స్చేంజర్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు కార్నర్ లో. ఓకే. 5. లీఫ్ పైన. లీఫ్ పైన ఏంటి? మస్కిటో. అది మస్కిటోనా? ఎర్రగుంటాయి మీ ఊర్లో మస్కిటోలు? బగ్ అది. అది మార్క్. 6. గుర్రం. గుర్రం. ఓకే, గుర్రం కౌంట్ లోకి రాదు. సో 6 రైట్ ఆన్సర్స్. ఐస్ క్రీమ్ నెంబర్ 1, ఫైర్ ఎక్స్టింగ్విషర్ 2, ఈ మిర్రర్ లో బోట్ 3, అండ్ ఇక్కడ ఉన్న క్లాక్ 4, ఇక్కడ ఉన్న కెమెరా 5, ఈ లీఫ్ మీద ఉన్న బగ్ 6. 7th గుర్రం అన్నా ఏది? హియర్ లాస్ట్ అక్కడ. ఆహా, ఇక్కడ యారో వెలుగుతుంది. ఇదేనమ్మా? ఇంకోటి వెలుగుతావు యారో. గ్రీన్ కలర్ బాటిల్. సో 6 రైట్ ఆన్సర్స్ వచ్చాయి. 600 పాయింట్స్. సో ఇంటర్ చదివాక ఏం చదువుదాం అనుకుంటున్నావు? బీటెక్. వావ్. దాని తర్వాత ఎంటెక్. వెరీ గుడ్. టైం బట్టేలా ఉంది అయితే. బాగా చదవాలి మీరు. సో స్టడీస్ కాకుండా ఇంకా కల్చరల్స్ అలవాటు ఉన్నాయి? సింగింగ్, డాన్సింగ్. సింగింగ్ పాడతారు మీరు? వావ్. రే గేట్లేండి. పాడు గజాల.
ఏమిటు ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వె మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనయుంచనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఆగని ప్రయాణమే యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చింతనుండగా తమకే ఓ దూరమా. దాన్నే నా అయిపోయిందా అందాల రాక్షసులు యాస్టిస్ ఇలాంటిది ఒక సాంగ్ ఉండాలి. యా చాలా బాగా వచ్చింది. అక్కడ నుంచి ఇన్స్పైర్ ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారా? ఆ సినిమాలో పాటేనా? అడుగు లేట్ గా వెలిగింది బల్బు. ఓకే మ్యాథ్స్ సార్ మీరేం చేస్తుంటారు? బీటెక్ మామూలుగా ఏదైనా ఇయర్ ఉంటుంది అందులో? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. వావ్, ర్యాగింగ్ చేస్తున్నారా? ర్యాగింగ్ చేయలే. ర్యాగింగ్ చేయలేదా? అసలు ర్యాగింగ్ అంటే ఏంటో తెలీదా? తెలిసి కానీ చేయలే. తెలుసు కానీ చేయలేదా? నువ్వు చేయలేదా? వాళ్ళని చేయలేదా? వాళ్ళు చేయలే. వాళ్ళు చేయలేదా? అందుకే ఇలా తయారయ్యావు. అసలు ఎప్పుడు మీ సీనియర్లు ఏం అడగలేదు నేను? పర్లేదు చెప్పులే, ఏమనుకోరా? అడగలే. ఏదో జరిగి ఉంటది. అడగలే. ఏ కాలేజ్? కిడ్స్. కిడ్స్ చిన్నప్పుడు కాదు నాన్న, ఇప్పుడు మామూలుగా ఏ కాలేజ్ అంటున్నా? ఏ కాలేజ్ లో చదువుతున్నావు? కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్. బీటెక్ సెకండ్ ఇయరా? ఏ బ్రాంచ్? ఈసీ. ఈసీ. నీ పేరు? రోహన్. అది ఆగిపోయి మళ్ళీ. ఆ అబ్బాయి పేరు ఏంటో తెలుసా? ఏంటి? ఏకాంత్. అమ్మా ఇది మాత్రం బాగా తెలుసు. ఓకే మీరు మేడం? హర్షిని. ఓకే. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఓకే. ఏ కాలేజ్? నోబుల్ కాలేజ్. ఎక్కడుంది? లోపలికి వెళ్ళాలి. ఇదివరకు ఎక్కడ కట్టారు అక్కడే ఉంది. మారలేదా? మారలే. అదే మా కాలేజ్ అక్కడే ఉంటది, అందుకే వెళ్ళబుద్ది అట్లా రోజు ఒకటే ఏరియా కదా. సో ఫేవరెట్ పాస్ టైం ఏం చేస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? టీవీ బాగా చూస్తావమ్మా? సీరియల్ ఏవి వదలకుండా చూసేస్తావా? రిపీట్ ఎప్పుడు వస్తే చూస్తూ ఉంటావు. గేమ్ షోస్ కూడా కవర్ చేస్తూ ఉంటావు. చూడవా? కిక్ చూస్తా. అంటే మా షోకి వచ్చి చెప్పకపోతే బాగోదని ఏడుతా లేదో చెప్పండి అన్నట్టు చెప్పింది ఆవిడ. బాగా చూస్తామా కిక్? సెకండ్ రౌండ్ పేరేంటి? తెలీదు. బాగా చూస్తుంది సార్, ఎందుకు చూడదు? బాగా చూస్తుంది. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు చెప్తాను సెకండ్ రౌండ్. దినేష్. దినేష్ బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. సో పాటలు పాడే అలవాటు ఉందో? లేదు. ఎప్పుడైనా పాడావా? లేదు. ఏ కాలేజ్ చదువుతున్నావు? అరోరా. అరోరా కాలేజ్. గర్ల్ ఫ్రెండ్ సేమ్ కాలేజా వేరే కాలేజా? లేదు. మీ కాలేజ్ లో లేదా? వేరే కాలేజా? ఓకే ఓకే. ఆమె కోసం పాట పాడవా? నాకు పాటలు రావు. ఆమె కోసం పాడు, చూస్తుంది టీవీ. అనవసరంగా ఇంటికి వెళ్ళాక గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పు. గర్ల్ ఫ్రెండ్ పాడితే అందరూ పోతారు. ఆవిడ పాడితే లేవేంటి ఇక్కడ? అంత బాగా పాడింది ఆవిడ. బాగా పాడావు మనం. ఓకే. నా ప్రెసెన్స్ కూడా అలా అదోలా ఉంటది అంతే. గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎట్లా పాడాలి? పాడు, వస్తుంది ఇప్పుడు. రారు. అంతాక్షరి ఆడదాం. నువ్వు పాడగానే కంటిన్యూషన్ మేము అంతా పాడతాం. ఒక వాళ్ళు కూడా పాడతారు, ఆ పైన గుండెనే అందరూ పాడతారు. పాడేదోటి పాడు పంకజం. ఒక లైన్. కమాన్ పంకజం. సరే పాట వద్దులే, నువ్వు పాట గురించి ఎందుకు కంగారు పడుతున్నావు కాబట్టి గేదె గురించి చెప్పు. గేదె పాలిస్తుంది. గేదె పాలిస్తుంది. ఓకే. పేడేస్తుంది. పేడ ఇస్తుందా? పడేస్తుంది. పడేస్తుంది. పడేస్తుందా పేడ? గడ్డి తింటుంది. గడ్డి తింటుందా? నల్లగా ఉంటది. నల్లగా ఉంటుంది. నల్లగా ఉంటుంది. ఓ వావ్. చెట్టు గడ్డేసి ఉంటది. చెట్టుకు కట్టేసి ఉంటుందా? అంటే విడిగా ఉంటది గేదె కాదా? కాదు. కట్టేస్తేనే గేదె. ఒకవేళ చెట్టు కట్టేసి లేకపోతే అది ఆవు, చెట్టుకు కట్టేసి ఉంటే గేదె. అంతే కదా నాన్న? వెరీ గుడ్. మంచి క్లారిటీ ఉంది లైఫ్ లో. ఇంకా కొమ్ములు ఉంటాయా గేదెకి? ఉంటాయి. రెండు ఉంటాయి. రెండు ఉంటాయి కొమ్ములు. చాలా కొత్త విషయం. తోక ఉంటుందా? ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? మిడిల్ ఉంటుంది. నీకు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది, నాకు అర్థమవుతోంది. వెరీ గుడ్. వడ గ్యాంగ్, ఇప్పుడు మీ ఛాన్స్ సేమ్ టు సేమ్ ఆడడానికి. ఎవరు ఆన్సర్ ఇస్తారు? నువ్వు ఆన్సర్ చెప్తావు నాన్న, అండ్ మిగతా ముగ్గురు నీకు ఆన్సర్ చెప్తారు. రైట్, హియర్ వి గో. వడ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్.
ఇక్కడ విండో విండో విండోస్ 1 ఆ? విండోస్ గట్టిగా మా విండో ఒకటే ఉంది. ఎక్కడ పైన ఆ, పైన విండో ఒకటే ఉంది. కార్ లైట్ దగ్గర కార్ లైట్ దగ్గర క్లాత్ లేదు. క్యాప్ ఆరెంజ్ కలర్ క్యాప్ లేదు. ఇక్కడ ల్యాడర్ లాడర్ లేదు. ల్యాడర్ పక్కకు సైకిల్ లేదు. లాడర్ పక్కన సైకిల్ లేదు. చెట్టు మీద నెక్స్ట్ కాకి లేదా? నెక్స్ట్ పిచ్చుకూడు. పిచ్చుకూడు లేదు. ఏదో అక్కడ చెట్టు లేదు. అక్కడ చెట్టు లేదు. ఎక్కడ హౌస్ పక్కన ఈశాన్యములో నైరుత హౌస్ పక్కన హౌస్ పక్కన చెట్టు లేదు. డోర్ ముందు క్యాన్ లేదు. డోర్ ముందు క్యాన్ క్యానా ఆ గ్రీన్ కలర్ క్యాన్ లేదు. ఇక్కడ కట్టెలు లేవు. కట్టెలు లేదు. కట్టెలు కంటైనరా సిక్స్ కట్టెలా కట్టెలు ఏంది పొయ్యిలో పెట్టిన కట్టలా ఏంది? ఎయిట్ కి 8 ఆన్సర్ చేశారు. కంగ్రాచులేషన్స్ 800 పాయింట్స్. వెల్ ప్లేడ్. 800 అంటే చాలా బాగా ఆలోచించారు. మీకు దూరదృష్టి ఎక్కువగా ఉంది. సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇల్లులు గుమ్మాలు తలుపులు బాగా తెలుస్తూ ఉంటాయి. మామూలుగా అంతా బయట తిరుగుతూ ఉంటావు బానే రెగ్యులర్ గా. ఏ ఏరియాస్ కవర్ చేస్తూ ఉంటావు? మా ఇంటి ముందు రోడ్ మీద గట్టిగా మా ఇంటి ముందు రోడ్ మీద మీ ఇంటి ముందు రోడ్డు మీద అటు ఇటు నడుస్తూ ఉంటావా? మార్నింగ్ టైం వాకింగ్ చేస్తాం కదా. మార్నింగ్ టైం వాకింగ్ చేసే వాళ్ళని చూస్తావు. చేస్తావా చూస్తావా? చేస్తా. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుష్క. మళ్ళీ చెప్పు. అనుష్క. ఒకసారి ఆలోచించి చెప్పు. అనుష్క. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అనుష్క. బాగా ఆలోచించి చెప్పు. నేను చెప్పింది చెప్పు. అనుష్క వదినా? అనుష్క కాదు 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 చెప్పు. కాదు ఆహా. అనుష్క మేడం. చెప్పు. అనుష్క గారు. అన్నయ్య నువ్వు చెప్పిందే చెప్తాను. అనుష్క వదినా అని చెప్పు. అనుష్క అక్క. అనుష్క అక్క. ఓలే బామ్మర్ది దాంట్లో అది ప్రాబ్లం ఉంది. చెప్పు. నో ప్రాబ్లం. ఇటు నుంచి అయితే అటు నుంచి. మేడం గారు మీరేం చేస్తారు? నీకు చెల్లె వద్దు. నీకు నాకు అడ్డవటి కావాలి. చెల్లె వద్దా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం చూడడం. ఓకే మీరు ఎందుకు బాధగా ఉన్నారు? ఓకే ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా మీకు? నథింగ్ లైక్ దట్. ఫ్యూచర్ గోల్. వాచింగ్ టీవీ. ఫ్యూచర్ గోల్ ఫ్యూచర్ గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా చదువుతారు కదా మీరు. బాగా చదవడం వల్ల కళ్ళజోడు వచ్చిందా మామూలుగా ఉందా? మామూలుగా ఉంది. అవునా? ఓకే సినిమాలు చూస్తారు. చూస్తా. ఎవరు ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. వెరీ గుడ్ సూపర్. మాకు కూడా ఫేవరెట్. మేడం గారు? మధులిక. మధులిక అంటే హనీ కదా. చూసి ఎలా చెప్పాను నేను తెలిసిపోతారు. మీరేం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం ఏ కాలేజ్? కిడ్స్. సారీ కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నువ్వు చెప్పిన కిడ్స్ వేరా? ఏమా వేరు. నీది కిడ్సా? కిడ్స్. ఏటో బాగా తేడాగా ఉన్నాడు అబ్బాయి. మీ కాలేజ్ ఫుల్ పేరు ఏంటమ్మా? కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఏ ఊర్లో ఉంది? కరీంనగర్. పిన్ కోడ్? రోజు వెళ్తావు కాలేజ్కి? బాగా చదువుతాను. అటెండెన్స్ బాగానే ఉందా? బంక్ కొడతారా కాలేజ్లో? ఏ సబ్జెక్టులు అన్ని ఇష్టమా? ఏదైనా లెక్చర్ అంటే ఇష్టం ఉంటుందా? ఇష్టమే. ఏదో ఒక సబ్జెక్ట్. ఫిజిక్స్. బా బోరింగ్ తెలుసా. ఎవరు చెప్తారు ఫిజిక్స్ మీకు? ఏ పర్లేదు. కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ లెక్చరర్ ఎవరైతే చెప్తున్నారో కాదు సబ్జెక్ట్ ఐ హేట్. సబ్జెక్ట్ సార్ కాదు మేడం. అయితే నాకు సబ్జెక్ట్ నచ్చదు. మీకు సబ్జెక్ట్ నచ్చలేదు. చెప్పేవాళ్ళు పర్లేదు. వాళ్ళు బోరింగ్ ఏం లేరు. వెరీ గుడ్ నాన్న. చెప్పాను ఇంక నీకు ప్రాబ్లం ఉండదు. ఫిజిక్స్ మాస్టర్ ఏం చేస్తుంటా నాన్న? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. దెబ్బకి దారికి వచ్చారు అందరూ. మనం
వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. మీ గ్యాంగ్ లోంచి ఇద్దరు ఆడతారు, హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటారు. ఇంకోళ్ళు ఇక్కడ చీటీలో పైకి చదువుతారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఏమీ వినపడదు. అవతల వాళ్ళ లిప్ యాక్షన్ బట్టి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తారు. 120 seconds లో ఎన్ని రైట్ ఆన్సర్లు ఇస్తే అన్ని 100 points. ఎవరిద్దరు మీ గ్యాంగ్ నుంచి? దినేష్ అండ్ హర్షిని. ఆ అమ్మాయి భయపడుతుంది, మెల్లగా రండి. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2, 1 గో. కుందనపు బొమ్మ చెప్పమ్మా. చూడు ఏయ్ కొత్త బొమ్మ. కుందనపు బొమ్మ. కుందనపు కొత్త కుందనపు కుర్తా. కుందనపు కుక్క చెప్పు. కుందనపు కుందనపు కొత్త చెప్పు. కుందనపు కొత్త కుందనపు మాటలు లేవు. కుందనపు కుత్త కుంద కూత నపు చెప్పు. నపు తప్పు. నా కుత్త తప్పు. నపు బొమ్మ. కుత్త తప్పు. కుందనపు బొమ్మ. కుప్ప బొమ్మ తప్పు. బొమ్మ కుప్ప. బొమ్మ కుప్ప. బొమ్మ పొప్ప. బొమ్మ మాటలు లేవు. బొమ్మ పొప్ప. చీర కట్టు. చీర హ్యాండ్స్ బ్యాక్. చీర. కట్టు. చీర. కట్టు. చీర. కట్టు. గాజులు. కట్టు. కన్నులు. కట్టు. చీర. కా. టు. కన్నులు. కట్టు. కళ్ళు. కళ్ళు. ఈ మొహం. చీర. చీర కళ్ళు. చీర కట్టు. కట్టు. గాజు. కాసేలా ఇసుకో. కా. కా. టు. టు. చీర కట్టు. చీర కట్టు. పెళ్లి కొడుకు. పెళ్లి. పంది. పెళ్లి. 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 పని. పెళ్లి. పన్నీర్. అన్ని పెళ్లి. తేడా వస్తున్నాయండి యువర్స్ లో. పే. పే. లి. రి. పెళ్లి. పేరి. పెళ్లి. పే. లి. పెళ్లి. పేరి. పెళ్లి. పేరి. పేరి అని పేరి. పెళ్లి. పెళ్లి. మనీ. లైబ్రరీ. లైబ్రరీ. నేను అస్సలు చెప్పాడు లైబ్రరీ, వేరే చెప్పండి. లైబ్రరీ. లైట్ బ్రెయిన్. లైబ్రరీ. లైబ్రరీ. లైఫ్ బ్రెయిన్. నీ మొహం. లైబ్రరీ. లైఫ్. నీ ముఖం లైఫ్ లైబ్రరీ. బాయ్. పుస్తకాలన్నీ లైన్ లో పెట్టుంటే పెళ్లి మాకు అసలు కొడుకు. పనికిరావు. పెళ్లి పెళ్లి కొడుకు. కొడుకు. పెళ్లి పెళ్లి కొడుకు. చాలా అద్భుతాలు సృష్టించావు నువ్వు. నేను ముందే అడిగా, మనకి వచ్చింది తెలుగు ఆయనకి వచ్చింది తెలుగు ఒకటినా అని. అది ఒకటా లేదు. ఆయన తెలుగు ఏంటో వింతగా ఉంది. పెర్రి అండి, పెర్రి. పెళ్లి దాకా వచ్చి పెర్రి కొడుకు అంటావు. ఓకే, లైబ్రరీ రాంగ్ ఆన్సర్, చెప్పలేదు. పెళ్లి కొడుకు చెప్పావు. చీర కట్టు చెప్పావు. మాటలు లేవు, అస్సలు మాటలు లేవు, నువ్వేం చెప్పలేదు. కుందనపు బొమ్మ, దీనికి అద్భుతాలు చెప్పు, అసలు మామూలుగా చెప్పలేదు అసలు. సో 2 రైట్ ఆన్సర్స్ వచ్చాయి, 200 పాయింట్స్ వచ్చాయి. మా కిక్ రూల్స్ ప్రకారం 200 తక్కువ వచ్చినా 200 వచ్చినా సన్మానం జరుగుతుంది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. ఓకే, తలకే కదలగా. ఇప్పుడు వాళ్ళు కొడతారు, ఎవరు కొట్టారో చెప్పాలి. ఓకే, ఎవరు? ఏకాంత్. నువ్వు. శివ. అభిలేఖ. సో ఇడ్లీ గ్యాంగ్ 800 పాయింట్స్. ఆల్రెడీ 800 ఉన్నాయి కాబట్టి మీరు ఎంత స్కోర్ చేసుకుంటే అంత మీకు ప్రాఫిట్. అంటే తర్వాత రౌండ్స్ ఆడడానికి మీకు కొంచెం సేఫ్టీలో ఉంటారు. ఓకేనా? సో ఎవరిద్దరు వస్తున్నారు? ఏకాంత్, శ్రీజ. శ్రీజ రండి. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2, 1 ఘటోత్కచుడు. ఘటోద్గజుడు. ఘటోత్ గ గ క. గ గ కక్క. కక్క గగన. పప పపమా. యారా లావా. గ క. గ
గటో కా రంగు పడుద్ది. రంగు కోతి. గటో గా గా ఘటోత్కజుడు రాజు ఘటోత్కజుడు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ షారుఖ్ షారుఖ్ ఖాన్ జా షా షా షారుఖ్ ఖాన్ జాగ్రత్త జాగ్రత్త షా డాన్స్ షా షారుఖ్ దిల్ మే ఖాన్ మేరే హై దర్ద్ డిస్కో దర్ద్ డిస్కో. బిచ్చాడు నేను ఎప్పుడు బాగు చేయలేడు. షారుఖ్ ఖాన్ షారుఖ్ జడ షా జా షా 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 షారు రే మోకాలు షారుఖ్ లేపాడు షీలా. చూడరు తొందరగా. మెల్ల కన్ను. మే మే లా మేలా కా మేలా కా కా మేలా కా కా. లు. మెలకలు మే మెలకలు మే మే లా లా కా కా ను లు ను 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 లు డు డు. మెలకలు ను 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 మెలకలు మెల్లె కన్ను మెలుకలు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దిస్. మెలకలు ఇన్స్టిట్యూట్. ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఓ మార్చారు ఈ మధ్య. ఇన్స్టిట్యూట్. ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఓ మై మ్యాడ్ ద టైమ్ ఇస్ అప్డ్. ఓకే బాగాడు తెలుసను. ఇన్స్టిట్యూట్ రైట్ ఆన్సర్. మెల్ల కన్ను చెప్పలేదు. షారుఖ్ ఖాన్ చెప్పలేదు. ఘటోత్కచుడు. సో నువ్వు చెప్పిందల్లా ఒకటే ఇన్స్టిట్యూట్. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమనగా ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా ఇడ్లీ గ్యాంగ్ వారు సిద్ధంగా ఉన్నారా? ఏకాంత్కి ఇప్పుడు మనం వాయించుడు మొత్తం ఏకాంతమే ఉండాలి ఆయనకి. ఓకే రండి అని అందరు రండి. ఒంగోలా ఒంగో ఒంగుని కళ్ళు మూసుకుంటావు. లేదు ఒంగో ఏమవదు. అయ్యో ఎప్పుడు ఒంగోలే అస్సలా ఎందుకు విషయం రాలేదు. అవసరం లిఫ్ట్ వచ్చింది. ఇటు రండి వెనక రండి. ముందు నుంచి వద్దు. ఎప్పుడు యుద్ధంలో వెనక నుంచే పొడవాలి. సో ఇడ్లీ గ్యాంగ్ 800, వడా గ్యాంగ్ 900 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో ఆల్మోస్ట్ పిల్లలందరూ టీవీల దగ్గర దూరంగా పరిగెడుతున్నారు. ఎందుకంటే దూరం నుంచి చూస్తే బాగా క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం అబ్బాయిలు గెటప్లు మార్చబోతున్నారు. అండ్ మంచి కాన్సెప్ట్ తో మంచి స్కిట్ తో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎవరి స్కిట్ అయితే బాగా పేలుతుందో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. రెడీయా? మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. థర్డ్ రౌండ్ జంబలకడి పంప. థర్డ్ రౌండ్ జంబలగడి పంబలో ఇడ్లీ గ్యాంగ్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు. సిగ్గుపడేది సిక్స్ కాకు, నన్ను కొట్టేది టెన్నో కాకు, అరే లెమన్ కాకు, రగిలిస్తా రౌండ్ కాకు, తగిలిస్తాను. ఏం స్కిట్ చేయబోతున్నారు? ఒక యాంకర్ ఒక అతన్ని టార్చర్ చేస్తుంటారు. ఒక యాంకర్ ఒక అతను టార్చర్. సాధారణంగా యాంకర్ అందరినీ టార్చర్ చేస్తారు కదా. ఇందులో అతను చేస్తారు. ఇందులో మీ ఇద్దరు యాంకర్ ఎవరు? తను. హే చూస్తే తెలిసిపోతుంది. మీరెవరు? టార్చర్ బాధితుడివి. యా. వెరీ గుడ్. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? బయట బయట జరుగుతుందా? వావ్. అంటే బయట అంటే ఎక్కడ? లండన్, ప్యారిస్, రోడ్ పైన. రోడ్ పైన రోడ్డు పైన. ఓ వెరీ గుడ్. బాగా క్లారిటీ ఉంది ఇద్దరికి. ఆల్ ది బెస్ట్. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే హాయ్ నేను హీరోయిన్ అవుదామని వచ్చాను కానీ ఏది కాకుండా పోయాను.
నాకు నేనే షో పెట్టుకున్నాను, అందులో యాంకర్ నేనే, ప్రొడక్షన్ నేనే, టచ్ అప్ మ్యాన్ నేనే, అందులో ఆడియన్స్ కూడా నేనే. హలో, అవునా ఏమైంది? అవునా, వస్తున్నా. అవునా, నా షోకి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ దొరికింది, అందుకే నేను వెళ్తున్నా. మీరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు. దెబ్బ తగిలి నేను ఏడుస్తుంటే క్యూట్ గా ఉన్నా అంటావేంది? అసలు ఏమైంది? కనబడితే లేదా కాలు గుచ్చుకుంది. అయినా మీరెవరు 108 కి కాల్ చేయలేదా? ఏమైంది? చేతికి ఏమైంది? చేతి కుక్క కరిచింది, కాలుకి గట్టి కొట్టింది. కుక్క కరిచిందా, కాలు పొడిచిందా? కుక్కనే గడిచింది, కట్టే పొడిచింది. అసలు మీరెవరు 108 కి కాల్ చేయలేదా? కాదండి, మీరు 891 చేశారు, నేను అందుకే వచ్చాను. నేను ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక తీసుకెళ్తా అండి. అదేంటి? అవునండి, అసలు ఏమైందండి? అసలు నాకు కుచ్చుకుంది, బ్లడ్ వస్తుంది. నేను ఫస్ట్ డాక్టర్ నన్న పిలువురు. ఏం కాదండి, ఒక నిమిషం. నాకు అత్తే ఏ షాప్ లో దొరకాలనుకుంటే చెప్పండి ఆప్షన్స్. ఏ వాసు షాప్, బి సునీల్ షాప్, సి రాజు షాప్. ఇందులో మీది ఏది కరెక్ట్ అయితే అందులో మాకు ఏ, బి అనే సి అని ఆప్షన్ మాకు సెలెక్ట్ చేసి చెప్పాలని కోరుతున్నాం. నువ్వు ఏం చెప్తున్నావు అసలు? నన్ను ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. ఏం కాదండి, ఏమైతుంది? ఏమైతుంది? బ్లడ్ పోయిన చచ్చిపోతే ఏం కాదండి, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హెయిర్ స్టైల్ అంటే నువ్వు ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. బట్టలు అవన్నీ చాలా క్యూట్ ఉంది, చాలా బాగున్నారండి మీరు. ఏం మాట్లాడుతున్నావు అసలు? హాస్పిటల్ తీసుకెళ్ళంటే క్యూట్ గా ఉన్నావంటావు. సినిమాలో పార్టిసిపేట్ చేస్తున్నారండి. నీకెందుకు అవన్నీ? ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. చాలా బాగున్నారండి. ఏంది, నీకు ఏమైనా పిచ్చా? అవునండి, నాకు పిచ్చా అండి. ఏం ఛానల్ అసలు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫస్ట్ నాకు హాస్పిటల్ తీసుకెళ్ళు. కత్తితో పొడిచిన లావుగుండా, పొడుగుండా, లేక సన్నగా ఉండా? నీలాగా మెంటల్ లా ఉన్నాడు, తీసుకెళ్ళు. నేను చాలా మంచిగా ఉంటాను కదండి. నువ్వు మంచిగా ఉండడం ఏంది? అవును, ఆయన మంచోడు కాదండి. మళ్ళీ నాకేం తెలుసు వాడు ఎట్లంటాడో. అవును, కెమెరా కార్డ్ మర్చిపోయానండి నేను. మళ్ళీ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ కెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ స్టార్ట్ చేయడం ఏంది? మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు అంటే కెమెరా మర్చిపోయానండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నువ్వు యాంకర్ మర్చిపోయానండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల అలా జరిగిందా లేదా మామూలుగానే అలాగే ఉంటుందా? అలా జరిగింది, అలా జరిగిపోయింది. అంటే ఈ డాన్స్ చేసే చూడు స్టార్టింగ్ లో చాలా వచ్చింది. అంటే తమన్నా కూడా రెబెల్ అలా చేయలేకపోయింది, అందుకే నేను అంత బాగా చేసేది. అంటే నేను అనుకుని డ్రెస్ వేసుకోవడం వల్ల అలాంటి స్టెప్స్ వచ్చాయి అనుకున్నాను. చాలా బాగుంది. ఇద్దరు మంచి డైలాగ్స్ చక్కగా పక్కగా మాట్లాడుకున్నారు. అంటే మీకు టీవీ యాంకర్లు అంటే నీకు అంత కోపమా? చాలా అభిమానమా? రోడ్డు మీద దెబ్బలు తగిలి వాడు ఏడుస్తుంటే వెరీ గుడ్, బాగా చేశాడు అన్న, వెరీ గుడ్, సూపర్. ఫీమేల్ యాంకర్ చేశాడు కాబట్టి బతికిపోయాడు, మేల్ యాంకర్ చేసింది చంపించేవాళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో ఇడ్లీ ఎలా ఉడికినా సరే వడ మాత్రం బాగా కాలాలి. అది బాగా కాలుతుందా, అది ఆ స్కిట్ చూసాక మనకు కాలుతుందా అనేది వాళ్ళని పిలిస్తే కానీ తెలియదు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది. చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా అలవాట్లో పొరపాటు ఫీమేల్ లిరిక్ పాడేసుకుంటూ డాన్స్ చేస్తున్నారు ఆవిడ. సో మీరు మాత్రం అద్భుతంగా స్టెప్పులు వేశారు రెండు. ఇదివరకు అలవాటు ఉందా, ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫోటో దిగి మర్చిపోకు. చాలా అద్భుతాలు జరగబోతున్నాయి ఈ రోజు. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? తల్లి కొడుక్కి సంబంధం వెతుకుతోంది. మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి మ్యారేజ్ బ్యూరో అతను ఇంటికి వస్తాడు. మ్యారేజ్ బ్యూరో అతను ఇంటికి వస్తాడు. మీరెవరు? తల్లి. కొడుకేడి? కొడుకు లేడు. కొడుకు క్యారెక్టరే లేదు అంటే ఈ స్కిట్ లో లేడు. ఈ స్కిట్ లో లేడు, మరి ఏ స్కిట్ లో ఉంటాడు? ఈయనెవరు? మ్యారేజ్ బ్యూరో. ఆహా, మీరే సంబంధం తీసుకొస్తారా? మీలాంటి వాళ్ళ వల్ల ఆనందాలు లేకుండా పోయి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అసలు మా ఎదవగాడికి ఇంకెప్పుడు పెళ్లి అవుతుంది? వీడికి అసలు పెళ్లి అయ్యేటట్లేదు, చచ్చేటట్లేదు. ఈ బ్యూరో అతనికి ఫోన్ చేసి, పెళ్లి పేరుకి ఫోన్ చేసి చాలా సేపు ఇంకా వచ్చింది. అసలు ఈ చచ్చినోడు ఏడీడు? ఏంటమ్మా అనసూయమ్మా, నా గురించి తలుచుకుంటున్నట్టున్నావు?
అరే నీ గురించి కాదమ్మా, నీ గురించి తలుచుకుంటున్నాను. ఇంకా వస్తలేవేంది వస్తాను అని తలుచుకుంటున్నా. ఏమైంది మా సచినోడికి వెతికినావా మన సమాధానం? చాలా సంబంధాలు వెతికే ఉన్నాను కదా ఇప్పటి వరకు. ఇగో ఇంకా సంబంధాలు తెచ్చాను, తీసుకో. ఎవరిమే? ఏంటి కనబడట్లేదా? ఇప్పుడు చూడలేదా ఆమెని? అదే ఎవరు ఈమె అంటున్నా? అనుష్క. అదే హీరోయిన్ తెచ్చి మాకు చూపిస్తావేంది? అనుష్క అంత పిచ్చోళ్ళమా మేము? అనుష్క కూడా నాకు ఇచ్చింది సంబంధాలు వెతకమని. ఏ మొన్ననే ఏదో ఎవరికో చెప్తా ప్రదీప్ కి సంబంధం దొరికిందంట, ఈమె అనుష్కనిచ్చి. మొన్ననే ప్రదీప్ కి చూసాము కానీ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకో పొట్టిగా ఉందని నేనే వద్దన్నా. అంటే అనుష్క కొంచెం ప్రదీప్ కంటే పొడుగ్గుందంట, అందుకే వద్దన్నది. లేదు మా తరం కాదు ఈమెతోని, కానీ చెప్పు వేరే. మీ తరం కాదేంది? ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు వెతకం మీ అబ్బాయికి? ఏదో ఒక వంక పెడుతూ నువ్వు తెచ్చే సంబంధాలు అలా. ఏం వంక పెట్టినాం మరి? మీ అబ్బాయి ఎలా ఉన్నాడు చూసుకున్నారా? ఏమున్నా మావాడికి ఏంది 4 అడుగులు ఉంటాడు, 4 అడుగులే ఉన్నాడు. 4 కలర్ గ్యారంటీ. 4 అడుగులే ఉన్నాడు. తెచ్చే అమ్మాయికి గ్యారంటీ. మీ అబ్బాయికి గ్యారంటీ ఏముంది? చెప్తున్నా కదా కలర్ గ్యారంటీ ఇస్తా అంటున్నా. ఇంతున్నాడు. అదే చెప్తున్నా కదా కలర్ గ్యారంటీ ఇస్తా అంటున్నా కదా నీకు. కలర్ గ్యారంటీ ఏముంది? ఇంకొక అమ్మాయి చూడండి ఎంత బాగుందో. ఎవరి? తమన్నా కదా? తమన్నా. ఈమె కూడా మీరే సంబంధం పెట్టుకుంటారా? ఈమె నా ఫ్యాన్, అందుకే నా దగ్గర పెట్టుకున్నా. అయితే మాకెందుకు చూపిస్తున్నావు మరి? మీకెందుకు చూపిస్తున్నారంటే సరే నెక్స్ట్ ఫోటో చూడు. ఎవరు? సమంత. కనబడట్లే? ఎంత కట్నం ఇస్తుంది? 30 లక్షల దాకా ఇయ్యొచ్చు అంట. అంతేనా? అయితే జల్దీ మామిడికి సెట్ చేసి ఏమనుకుంటున్నావు? ఆమె ఇస్తుంది అనుకుంటున్నావా? నువ్వే ఆమెకి ఎదురు కట్నం ఇవ్వాలి. మీ పిల్లగాని చూసుకో ఎట్లున్నాడు. మామిడికి ఏంటి 4 అడుగులు ఉంటుంది, వానికన్నా పొట్టు ఇంకోటి పట్టుకొస్తారా మీరు? వానికంటే పొట్టిగా అంటే సరే ఇంకొక అమ్మాయిని చూడు, కాజల్ అగర్వాల్. అరే ఏంది నువ్వు అసలు పెళ్లిలో పేరేనా లేకపోతే హీరోయిన్ల ఫోటోలు అమ్మేటానువా? హీరోయిన్ల ఫోటోలు కాదు, వీళ్ళందరూ నాకు సంబంధాలు ఏమన్నారు? మీ పిల్లగాడి ఫోటో పెట్టినో మేము చెప్తున్నాం అంతే. ఎవరెవరివో ఫోటోలు చూపించి అసలు నువ్వు పెళ్లి పేరేనావా? అవును. డౌటే. ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈమెవరు? మిమ్మల్ని అత్తయ్య అంటున్నది. వీడేవాడు. నువ్వేవాడు ఇక్కడికి వచ్చి? దీనికి పిచ్చి, రోజు ఎవరినో ఒకరి బుర్ర తింటుంది ఇట్లా చేసి. అంటే అసలు మీ కొడుకే లేడా? నాకెందుకు లేడు? 4 అడుగులు ఉంటాడు మా పొట్టోడు, వానికేంది? మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చానండి, కాల్ చేశారు. అత్తయ్యకి పిచ్చి అంటే మీరెవరు అసలు? వీళ్ళ కొడుకు వాళ్ళ భార్య నేనే. అంటే ఆల్రెడీ పెళ్ళైన ఉన్న ఆయనకి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అత్తయ్య మీరు ఇంటికి ఎవరు వస్తే వాళ్ళతో ఇలానే బిహేవ్ చేస్తారా? ఇంకోసారి మీరు ఇలా రాకండి. మా అత్తయ్యకు ఎంత చెప్పినా అంతే. రోజు ఎవరో ఒకరు బుర్ర తింటుంది. నాకైతే ఏం తెలీదండి, పిలిచింది వచ్చా అంతే. అయినా మీరు ఎలా వస్తారు? అలా ఎలా నమ్ముతారు? అసలు మీరు ఎవరింటికి వచ్చారు? మీ ఇంటికే. అసలు ఏమనుకుంటున్నావు? ఇంకోసారి వచ్చావంటే అస్సలు బాగుండదు చెప్పు. ఏమచ్చా ఓకే అత్తయ్య మీరు ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు బాగుండదు చెప్తున్నా. కొడుకు చెప్తున్నా ఇంకోసారి అలా చేశారనుకో, ఎవరి ఇంటికి వస్తే వాళ్ళని అలా. ఇంట్లో లేనప్పుడు మీ కొడుకు నా బుర్ర తింటుండు, ఇంట్లో ఉన్నప్పుడు మీరా? ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు బాగుండదు చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ. వడకి మధ్యలో చిల్లు ఉన్నట్టు వీళ్ళ స్కిట్ లో కూడా ఏదో ఉంది చిల్లు. సో ఇడ్లీ గ్యాంగ్ అండ్ వడ గ్యాంగ్ వెళ్ళాలి. చాలా బాగుంది మీ స్కిట్, చాలా బాగా జరిగింది. యాంకర్ది సో అలా వస్తుందని అనుకోలేదు తెలుసా, అలా వచ్చింది అదేంటో. 200 పాయింట్స్. ఇటు సైడు మ్యారేజ్ పిచ్చి అత్త, పెళ్ళి అయిపోయిన కొడుక్కి పెళ్లి సంబంధం. కానీ లాస్ట్ లో కోడలు గారు వచ్చి ఆ డైలాగ్స్ అవన్నీ అలా చెప్పడం వల్ల స్కిట్ అంతా బాగా వర్కౌట్ అయింది. చాలా సీరియస్ గా తిట్టారు, చాలా సీరియస్ చేశారు ఆవిడ. 200 పాయింట్స్. థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి ఇడ్లీ గ్యాంగ్ విత్ 1000 పాయింట్స్, వడా గ్యాంగ్ విత్ 1100 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్ లో మీ లోపల దాగి ఉన్న తెలివితేటలన్నీ బయటకు తన్నుకు వస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్ నాలెడ్జ్ కానీ, సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, బయాలజీ
ఇవన్నీ బాగా చదువుంటారు చిన్నప్పుడు. సో సింపుల్ గా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను నేను. అండ్ 4 క్వశ్చన్లు 4 డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఈ బెలూన్ మీకు కూర్చొని హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తే చాలు. మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ ఎవరు ఫస్ట్ డైమండ్ తెస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ అండ్ వాళ్ళకి క్లూలు కూడా ఇస్తాం. ఓకే, సో ఇడ్లీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? ఎస్, ద బాడీ బిల్డర్. అండ్ వడ గ్యాంగ్ నుంచి హే కమాన్ హనీ, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్దిలో స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది. పిక్చర్ వచ్చాక నేను క్వశ్చన్ అడుగుతాను. రైట్, హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఉన్న వ్యక్తి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. రైట్, ఆయన బాలకృష్ణ గారితో సినిమా తీశారు. ఆ పేరేంటి? గో. ఆన్సర్ ప్లీజ్. లెజెండ్. ఎందుకైనా ఆలోచించుకున్న మాటను. వద్దు. సరే, ఓ డైలాగ్ చెప్తే మార్కులు ఇచ్చేస్తా. నువ్వు భయపెడితే చూడు, భయపడ్డానికి ఒకవైపే చూడు. ఏంటి ఒకవైపు చూడు, ఇంకో వైపు చూడగా మెల్లకన్నా వస్తుంది. అలా కాదమ్మా, పవర్ఫుల్ గా డైలాగ్ ఎలా చెప్తారా? ఆ రేంజ్, ఆ ఇంపాక్ట్. చూడు చూడు నవ్వగా సీరియస్ గా కోపంగా పెట్టి. ఓకే, కోపం. చూడు చూడు, ఒకవైపే చూడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. తట్టుకోలేవు. తట్టుకోలేవు. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా డైలాగ్ చెప్పాను కదా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. నువ్వు భయపెడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. భలే డాన్స్ చేస్తున్నారు. ఏ సమస్య? వాటర్ ఎక్కువ కలపాలి భయ్యా. ఫస్ట్ క్వశ్చన్, బోయపాటి శ్రీను గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ. ఎస్, లెజెండ్ చెప్పిన రైట్ ఆన్సరే, సినిమా చెప్పిన రైట్ ఆన్సరే. 200 పాయింట్స్ వచ్చాయి. వాడాయ్యా 1300 పాయింట్స్. వేడి వేడి ఇడ్లీ 1000 పాయింట్స్. సో బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో హాలీవుడ్ అని రాస్తుంది కదా. యుఎస్ లో అది ఏ ఊర్లో ఉంది? గో. ఎస్ ఆన్సర్. మీరు చూసిన అది ఏ ఏరియాలో ఉంది? లాస్ ఏంజల్స్. లాస్ ఏంజలస్ లో ఉందా? ఆర్ యు ష్యూర్? ఎల్ఏలో ఉందా, లాస్ ఏంజలస్ లో ఉందా? లాస్ ఏంజల్స్. ఎల్ఏలో ఉందా, లాస్ ఏంజలస్ లో ఉందా అంటే ఎల్ఏలో కాదు, లాస్ ఏంజలస్ అంటోంది. ఎల్ఏ అంటే ఏంటి? లాస్ ఏంజలస్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Ha, party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want. ఎక్స్చేంజా? కంటిన్యూ.
ఆడతా వాడాలా? ఆవిడ అసలు మనోవ్రతంలో ఉన్నారు ఇవాళ ఆవిడ. వడగా కంటిన్యూ. ఓకే కూర్చోండి. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ చిత్రముని యందు పలు పలు జంతువుల ముఖములు వేసి ఉండివి, వాటి పేర్లు కూడా రాసి ఉండివి. వాటి యందు ఉల్ఫ్ అని రాసున్నది. ఆ బోర్డు ఏ రంగులో ఉండును? ఆన్సర్ వాళ్ళకే చూడకుండా బ్లూ. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. వాడయ్యా. సో 1200 పాయింట్స్ లో ఉన్నారు మీరు. ఆ ఇడ్లీ 1200 పాయింట్స్ లో ఉన్నారు. సో సేమ్ స్కోర్ లో ఉన్నారు. యాక్చువల్ గా రైట్ ఆన్సర్ ఇస్ రెడ్. ఉల్ఫ్ అనే బోర్డు రెడ్ కలర్ లో ఉంది. ఆ బోర్డు మీద ఉంది బ్లూ అన్ని కనిపించింది. సో సేమ్ స్కోర్స్ లో ఉన్నారు. లాస్ట్ పిక్చర్ కి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే ఇవాళ షో విన్నర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఇది. రైట్? వడ గ్యాంగ్, ఇడ్లీ గ్యాంగ్, ఆల్ ది బెస్ట్. ఫోర్త్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ లో ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? గో. అపోజిషన్ వాళ్ళు విన్నర్స్. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి నేను క్లూ ఇస్తాను. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి క్లూ ఇస్తాను. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి క్లూ ఇస్తాను. ఓకే డైమండ్ ఇమ్మా. వెరీ గుడ్. ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు. నేను ఇవ్వలే, మీరు అడిగారు. వాళ్ళు -100 అయినప్పుడు డైమండ్ నా చేతిలో అంటే మీరేగా విన్నర్. సరే -100 అంటే ఓకే. ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు. ఆన్సర్ నాకు ఆన్సర్ తెలియదు, వాళ్ళకి -100. నాకు ఆన్సర్ తెలియదు. ఆవిడ తెలియదంట, మనం చెప్దాం అయితే. రెబల్ సినిమా డైరెక్టర్ ఎవరు? ట్రింగ్ 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 ఏ తల్లి కన్నాదో ట్రింగ్ 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 ట్రింగ్. చిరంజీవి కాదు, ప్రభాస్ మూవీ. ఓర్ మబ్బేశ్వరి వస్త్రా నాగమ్మా. అయ్యయ్యో రే కాంచనా. రాఘవ లారెన్స్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. నిన్ను ఏ తల్లి కన్నాదో పొర్రగా నేను పక్కాగా పెళ్ళాడే పిల్లదానే నేనుగా. మామూలోడి అనుకున్నా, సుమారోడి అనుకున్నా, నువ్వు మామూలోడి అనుకున్నా, సుమారోడి అనుకున్నా, అందరిలాంటి అల్లరోడి అనుకున్నారా. అని నీలో కరెంటు, కండల్లో టాలెంటు ఇంతుందని నేడే కళ్ళారా చూసారా. నిన్ను ఏ తల్లి కన్నాదో పొర్రగా నేను పక్కాగా పెళ్ళాడే పిల్లదానే నేనుగా. ఎట్లాంటోడినే అయినా ఎలాంటోడినే అయినా ఎంతటోడినే అయినా పిల్ల నువ్వు చిటికేస్తే
జాలి జాలిగా ఏం చక్కా ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి ఎనిమిది మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ కెరియర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.